మీరు అడగండి. పరిపాలన ఏముందండి, 5 సంవత్సరాలు ఆకలితో ఉన్నారు, 3 ఉన్నాయి, 3 పంచుకోవాలి. మరి సంచి కావాలి కదా డబ్బులు. జగన్ ప్రభుత్వంలో అదే ఆయన తిన్నాడని తెలిసి వీళ్ళు బతకనిచ్చేవాళ్ళు కాదు, ప్రజలకే పెట్టాడు పాపం. ఇప్పుడు నాకేం ఇవ్వాల జగన్, రూపాయి ఇవ్వాల, పెన్షన్ ఏం లేవు నాకు, ఆరోగ్యశ్రీ ఏం లేదు. కానీ వీళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా లేదు. జగన్ చేసినంటే కులం మతం లేకుండా, పార్టీ లేకుండా అందరికి ఇచ్చాడు. వీళ్ళు ఏదో పార్టీ పెట్టుకొని సభ్యతలు రాపిచ్చి వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. వైఎస్ కాలనీలో ఇల్లు మురిగిపోయింది మా వాచ్మెన్కి, 25,000 రాశారు, ముష్క ఏమి ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? వాళ్ళు తినేశారు. అందరూ ప్రజలకు తెలిసి మోసపోయారు, అంతే, ఏం లేదు. మరి ఎంత కలబడినా నేను చదువుకోలేదు ముద్ర, కానీ చదువు అంటే ఇష్టం, ఏడుపు వస్తుంది. ఆ చదువుని నాశనం చేశాడు జగన్, బాగా చేశాడు. ఏది ప్రైవేట్ స్కూల్స్ లాగా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టాలంటే వచ్చి తల్లిదండ్రులకి. అందువల్ల వీళ్ళకి శిక్ష ఇదే, జగన్ ఓడియటం శిక్ష. అదే జగన్ ఉంటే ప్రైవేట్ స్కూళ్ళు స్టడీ బాగుండేది. దానివల్ల ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం బతకగలరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ మీడియా మాట్లాడుతున్నారు, మీరు చదువుకున్నారు కాబట్టి. నేను చదువులేదు, అది పరిస్థితి. అది తెలిస్తే చాలు. మనకు చదివేనండి డబ్బు, చదువు లేకపోతే ఏం లేదు. ఈ కూలి పని చేసుకోవాలన్నా కూలి పని లేదు, ఇసుక ఫ్రీ అన్నారు, అది లేదు. ఏం చెప్పాలి? మందు ఇచ్చినవాడిగా తాగి పడిపోతున్నారు, చీప్ అదే తక్కువ రేట్ అని. అంటే మానమని చెప్పట్లా, వాడమని చెప్పట్లా, ఇది పరిస్థితి. దాన్ని ఎవరు అరికట్లేదు. ఇలాగా రేట్లు కూడా, నూనె రేట్లు అన్నీ పెరిగినాయి. అయితే జనాలు బయటపడట్లా. ఎందుకని మాట్లాడితే అందరూ లోన్ వేస్తున్నారు పోలీసులతో. అందువల్ల నిజం మాట్లాడే వాళ్ళు తప్పు పడుతున్నారు. ఇది సార్ ఏం చెప్పాలి. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే వియ్యంబులతో వచ్చారండి, ఓటు ఎవరు వేయడానికి. వాళ్ళకి ఎత్తులు సొక్కలేదు ముఖంలో, ఓడిపోతాను అనుకున్నారు. అలాంటి వియ్యంబులతో గెలిచి ముష్క జగన్కు కూడా తెలుసు ఏంటో మరి ఆగారు. పక్క స్టేట్లో కూడా అందరూ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది మోడీ గారు చేసే పని, వీళ్ళ చేతిలో లేదు. వియ్యంబులది మోడీ ఏం చెప్తుంటే, గవర్నమెంట్ అంటే అధికారులు గవర్నమెంట్ వర్క్ చేస్తారని తెలుసు నాకు, చదువులే పైన. అయితే వీళ్ళు అమ్ముడిపోయారు. అందరికి పొట్ట ఉంటుంది కదా, పొట్ట కోసం అందరికి ఎంజాయ్ చేయాలిగా. బ్యాకార్డ్ క్లబ్బులు, హైదరాబాద్ చూడండి, అంత కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్లు, ఈ ఉద్యోగస్తులు చేసే కలెక్టర్ ర్యాంకులు అందరూ ప్యాకెట్ దుబాయ్ ఎంజాయ్ చేస్తారు. అలాగా వీళ్ళు ఉద్యోగస్తులు పెద్ద డబ్బు కావాలంటే సీక్రెట్గా వస్తుంది. వాళ్ళు ఏంటంటే పైనుంచి వస్తుంది అన్నమాట. అందువల్ల ఓకే. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల పట్టం కట్టారంటున్నారండి. పట్టమా పాడా వియ్యంబులు సార్, ఓడిపోతామని తెలిసి మొక్కలు నెత్తులు సొక్కలేదు. వీళ్ళు ఆటోమేటిక్ అర్థమైపోయింది సార్, మేము ఓడిపోతాం అని. ఏంటి సార్, 12 లక్షల మంది వచ్చారండి మీటింగ్కి జగన్కి. వీళ్ళకి ఏంటంటే ఎక్కడ పెట్టిన బుస్సు ఏం లేదు. ఏదో యాత్ర అన్నారు, అక్కడ లోకేష్ అది లేదు. ఆ కుర్రాడికి ఏం తెలియదు, తండ్రి చెప్తుంటాడు. పవన్ కళ్యాణ్ మరీ ముష్క, అంతా ఆర్టిస్ట్ కదా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాం ఏంటండి, 2 సార్లు ఓడిపోయి. అదంతా వియ్యంబులని తెలుసండి అందరికీ. నేను గట్టిగా చెప్తాను వియ్యంబులని. నన్ను అరెస్ట్ చేసిన పర్లా, నేను లోన్ వేసిన పర్లా, నన్ను చంపేసిన పర్లా, కానీ అది చేసిన తప్పు. అది మనకు కాదు, అందరికీ తెలుసు. చదువుకునే వాళ్ళకి, చదువు అందరికీ తెలుసు. చాలామంది ఏడుస్తున్నారు, మేము ఓటు జగన్ కాస్తే ఎట్టేళ్ళింది, మేము ఓట్లు జగన్ కాస్తే ఎట్టేది. జగన్ మంచోడు అని చెప్పట్లా, చెడ్డ. కానీ నా చింతనలోంచి ఏ సీఎం ఇంటికి డబ్బులు ఇవ్వాల, జగన్ ఇచ్చాడు. నాకు 53 ఏ సీఎం డబ్బులు ఇవ్వాలా. జగన్ వచ్చిన ఇంటికి అమ్మఒడని, ఆటో వాళ్ళకి అన్ని కష్టాలు. అది మాటేస్తే తప్పులేండి. వీళ్ళు అలా కాదు, అసలు ఈ వాగ్దానాలు చేశాడు కదా, ఏదండి ఏం లేదు. కానీ స్టడీ నాశనం అయిపోయింది, ఏం లేదు. ఇంకా దొంగతనాలు చేసి బతుకుతారు యువకులు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. అసలు నైట్ పూట తిరగాలంటే కష్టంగా ఉంది వంటంలో, చౌకీలో. ఇంకేం మాట్లాడండి. అంటే మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారట, ఆ పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, పెన్షన్ రూపం కానివ్వండి, మేము ఆదుకున్న వాళ్ళమే, రైతులకి రైతు భరోసా వాళ్ళమే. ఏమండి, ఆయన మోసం చేయాలి. అందరికి ఇచ్చాడండి. కులాలు చూడలే, మతాలు చూడలేదండి, పార్టీలా కూడా చూడలే. నేనున్నాను సార్, నాకేం ఇవ్వాల. అయినా ఎందుకు బాధపడతా, పక్కన తింటున్నాడు కదా, హ్యాపీ. పక్కన తినాలి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు, ఆ అన్నం స్టోర్ బియ్యం ఏమున్నాయి,
మంచి మేము ఎవరు పెట్టలేరు, తింటే అరగదు, మేము వెళ్తాం మానేసాం, రోడ్ల మీద వెళ్తున్నాం. మీరు ఆలోచించండి, అన్నా క్యాంటీన్కి వెళ్ళకుండా ఇదే ఫ్లైఓవర్ కింద అడుక్కునే వాళ్ళు 5 రూపాయలు అన్నా క్యాంటీన్కి వెళ్ళరు, ఇక మంచి భోజనం పెడతారు. ఏం లేదు సార్, అతను మంచి మేధావి, 40 సంవత్సరాలు, ఎక్కడే డబ్బులు రావాలని. ఇప్పుడు రోడ్లు అంట, టోల్గేట్లు అంట, 4 చక్రాల వాహనం. నేను చిన్నగా డ్రైవర్ని. ఏంటండి ఇది ఎక్కడ చూసామా? ఏమండి మీరు పల్లెటూరు వెళ్ళాలి లేదా ఊళ్ళోంచి రావాలి, హైవే ఎక్కాలి, టోల్గేట్ ఏం కడతారు? ఆల్రెడీ టోల్గేట్లు ఎక్కువైనాయి, మళ్ళీ టోల్గేట్లు అంట. ఫోర్ట్ అదే మనకి షిప్ యార్డ్లు ఎన్ని కట్టారు? ఏం లేదు సార్, మీరు చేసింది నాకు నచ్చదు, నేను చేసింది మీరు నచ్చదు, కానీ డబ్బు సంపద సృష్టిస్తున్నారు కదా జోబులోకి కడుపుకి, అంతే ఏం లేదు. మోసం అని తెలుసండి జనాలకి. జగన్ చెప్పాడు నమ్మొద్దు, సత్యం ఎవరు తుమ్మారు, నమ్మొద్దు మోసపోతారు, మోసపోతారు అంటే నేను కూడా ఇక్కడ చెప్పే ప్రజలకి మీరు వేస్తే ఓకే. అలాగే జరిగింది. వీళ్ళకి ఇది శిక్ష అండి. 5 సంవత్సరాలు బాగా తిన్నారు కదా. కరోనాలో జగన్ చేసిన పని మర్చిపోతే చాలు. వరల్డ్ వెళ్ళిపోయిందంటండి, వరల్డ్ నాకు తెలియదు, వరల్డ్ వెళ్ళిపోయిందంట. ఏంటండి మరి, ఏది మన ఆంధ్ర, ఇండియాలో ఒక ఆంధ్ర అందరికీ అండి కిట్లు అన్ని భోజనాలు పంచుతాం, కానీ కూర బాగా చేశాడు. నీకు ఏం చెప్పను, హాస్పిటల్స్ బాగున్నాయి, స్కూల్స్ మైండ్ పోయిందండి. ఇక గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా బాత్రూమ్కి వెళ్ళాలంటే ఆడపిల్లలు ఇప్పుడు ఎలా ఉంది, మన పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నానంట. నేను విన్నా ఎవరు చెప్తాను ఏదో స్కూల్స్ గురించి. మరి ఏంటంటే మరి అదేదో కట్టాడు వైజాగ్లో ప్యాలెస్, మెచ్చుకున్నారుగా. ఏం లేదు గురుగారు, 5 సంవత్సరాలు ఆకలితున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ముందు అంటే కాంట్రాక్ట్లు అన్నీ జగనాలు ఇవ్వలేదండి, నేనే ఇస్తా, అది తీసుకుంటే ఇటు బట్టలు నొక్కుతాను, అది తీసుకుంటే బట్టలు నొక్కుతాను. ఏమో కనీసం టీ కూడా తాగల, డబ్బులు తాగిన. మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు అలా కాదు, ఎమ్మెల్యేలకి ఇటు, వాళ్ళ కులస్తులు ఇటు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇటు ఇవే చేస్తున్నారు, నేను చూసాను. అంతేగాని నువ్వు మంచిగా ఏం పార్టీ అని చూసి పెన్షన్లు ఇటు, ఇల్లుకి వరదలు వస్తాయి మునిగిపోతే ఇవ్వకుండా ఉంటాం. జగన్ పార్టీ అయితే చాలామంది, కానీ అండి బాగా చేశాడు. ఎవరో చంద్రబాబు సరిగ్గా ఇచ్చాడండి. అదే మొత్తం అంటే చెప్పకూడదు, వీళ్ళకి శిక్ష అండి. జగన్ చెప్తూ ఉన్నాడు, ఈ పెద్ద మనిషికి డబ్బులు ఇచ్చేవాళ్ళు 18,000 ఎంత వచ్చే జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు రాట్లా అంటే నాకు ఆనందం. 18,000 తీసుకున్నా, నాకు ఇవ్వలేదా? నీకు రాలా? చంద్రబాబు నాయుడు బాగా చేశాడు, వెరీ గుడ్, చెప్పు బాబాయ్, ఇది బాగా పెట్టాడు. కానీ నెక్స్ట్ జగన్ గెలిచినా గెలవపోయినా ఎప్పటికైనా గెలుస్తాడు. వీళ్ళందరినీ ఈ ఏరియాలో ఉండండి, ఆంధ్రాలో ఉండరు, ఇండియాలో ఉండరు, చచ్చిపోతారు ఉరిలేసుకొని. అది ఒక ఆయన చచ్చిపోయాడు ఫస్ట్, ఎవరు శేఖర్ కోడెలో ప్రసాద్ ఎవరు, అలాగ అయిపోద్ది. నెక్స్ట్ నాకు చదువు లేదు, ఏలుముద్రలు మాట్లాడుతాయంటే అర్థం చేసుకోండి. విజయవాడలో పుట్టి పెరిగే జంట ఏం లేదు, ఏలుముద్రనాది. జగన్మోహన్ రెడ్డి జనవరి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రానున్నారు. అంటే పార్టీ ఎలా ఓడిపోయింది, కింద క్యాడర్ నుంచి కూడా వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి కానీ వెళ్తున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉందండి, వీళ్ళు బియ్యంల మీద గెలిచారండి, అన్ని మాయే. ఈ గెలుపు మాదేనండి, మా జగన్కి తెలుసు. కానీ చిన్న అనుమానం, సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో జరిగిందని ఆయన అన్నాడు. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు అన్నారు. చాలా అంత పెద్ద మనిషి, తెలియగలవాడండి, మామూలు చిన్న వయసు అయినా. ఎప్పటికైనా ఆయన గెలిస్తే ఏమంటే ఎప్పుడు వీళ్ళే గెలవరుగా, మళ్ళీ రాగా ఈయన ఎప్పుడు కూడా వస్తాడు, వచ్చి మొత్తం లాక్కుంటాడు. కానీ నా మనసులోది వీళ్ళు వచ్చారుగా, సంపాదించుకుంటారుగా, ఇంకా సంపాదించాలి సార్ నా కోరిక. ఎందుకని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా సంపాదించారు. జగన్ గారు గెలిస్తే మొత్తం నాకేస్తాడు, లాగేసి జ్యూస్లో పిండేసి జనాలకి ఇస్తాడు. ఇది మటుకు వాస్తవం సార్. నా పేరు కే వాసు. వీళ్ళు సంపాదించుకొని వదిలేస్తాడు 5 సంవత్సరాలు. వీడు గెలుస్తాడు జగన్, మొత్తం లాక్కొస్తాడు డబ్బు. ఏరా ఎక్కడ సంపాదించో, ఎప్పుడు సంపాదించో. చంద్రబాబు గెలవక ముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, లాగండి ఈయన్ని బయటికి. అధికారులు కూడా ఎవరే లాగ. అరే ఈ పథకాలు సూపర్ సిక్స్ పెట్టారు, పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రం మొత్తం ఖజానా ఖాళీగా ఉన్నాయి.
ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. వీళ్ళు ఓడిపోయినప్పుడు ఖజానికి ఏమి ఇచ్చారండి? అర్థం చేసుకోండి. జగన్ దగ్గర డబ్బులు లేవు అప్పుడు. ఏమి ఇచ్చారు సార్? 100 కోట్లు ఎన్ని ఉన్నాయి. ఇది వీళ్ళు ఓడిపోయినప్పుడు. మరి అప్పుడు జగన్ అలా ఇచ్చాడు, కరోనాలు అలా ఇచ్చాడు. కరోనాలు అయిపోయాడు అనుకున్నారు. ఎప్పుడు చూసినా లేడిపులే కదండి. ఏమి ఇస్తున్నాడు అసలు? మరీ గోల. జగన్ ఇచ్చిన అమ్మ ఒడి ఇస్తున్నాడు, ఆటో డబ్బులు ఇస్తున్నాడు, స్కూల్స్కి అని ఇవన్నీ రాంగ్ అని చెప్పారండి. వీళ్ళు డబుల్ ఇస్తా అన్నారండి. 15,000 అది ఇచ్చేది ఒకే 15,000. జగన్ ఇచ్చింది ఒకటే. వీళ్ళు ముగ్గురు వాళ్ళ పిల్లల్ని బ్యాటింగ్ చేసి కనమన్నారు ఎదవలు. ఏదో సిగ్గుందా పిల్లల్లో? అది ఏం లేదండి, వీళ్ళకి వెయిట్ లేదండి. ఇంకోటి తెలుగుదేశంలో అయినా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఏంటి మా పరిస్థితి? మీరు తింటలేరు, నేను తింటలేదుగా. మన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఆలకాలకు పడతలేదు సార్. మళ్ళీ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ అసలు పడతలేదు. పాప రాని ఇట్లా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ ఏరియాలో మంచి కుర్రలు యంగ్ బాయ్లు ఉన్నారు. తెలుగుదేశం రానిరు. ఏమండి గవర్నమెంట్ తెలుగుదేశం తొక్కేయటమే. చౌదరీస్ లేనోళ్ళు తొక్కేస్తారు. మంచి తెలుగులు మంచి వాళ్ళు కూడా వర్కర్లు బాగా చూస్తారు. కానీ తొక్కుళ్ళే మట్టికి మామూలు తొక్కలు మొత్తం లాగేస్తారు. డబ్బు బాగా సంపాదిస్తారు. దాని అంతా జగన్ లాగేస్తారు నైస్గా. నేను ఒకటే నలుగురు చెప్తాను, 10 మంది చెప్తాను సంపాదించి. కానండి ఇప్పుడు మీరున్నారు, నేను బండి ఉంది నాది కాదు. కానీ నేను బుల్లెట్ మీద తిరుగుతుంటే మీకు లాగేస్తారుగా. తర్వాత అమ్మ అంతకుముందు సంపాదించనండి.